సంక్రాంతి పండుగ వేళ మేడ్చల్ నియోజకవర్గం పోడూరులో పండుగ శోభ ఉట్టిపడింది. కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథిగా రావడమే కాకుండా స్వయంగా ముగ్గు వేసి మహిళలను ఉత్సాహపరిచారు. తనదైన పంచ డైలాగులతో అందరినీ అల్లరించే మల్లారెడ్డి సాంప్రదాయ ముగ్గులు వేయడంలోనూ తన ప్రతిభను చాటుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సంక్రాంతి పండుగ వేళ మేడ్చల్ నియోజకవర్గంలో ఈ పండుగ వాతావరణం నెలకొంది. పోడూరు కిష్టాపూర్ డివిజన్లోని కేఎల్ఆర్ ప్రాంతంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. బీఆర్ఎస్ నాయకుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా రాజకీయ సభల్లో తనదైన శైలిలో ప్రసంగించే మల్లారెడ్డి ఈ ముగ్గుల పోటీల్లో భిన్నంగా కనిపించారు. కేవలం అతిథిగా వచ్చి విజేతలను ప్రకటించడమే కాకుండా స్వయంగా రంగంలోకి దిగి ముగ్గు వేశారు. మహిళలతో కలిసి ఆయన ముగ్గులు వేయడం చూసి అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు. ఈ పోటీల్లో పాల్గొన్న స్థానిక మహిళలు రంగురంగుల చుక్కల ముగ్గులు, సాంప్రదాయ నమూనాలతో ప్రాంగణాన్ని అలంకరించారు. ఎమ్మెల్యే స్వయంగా తమతో కలిసి ముగ్గులు వేయడం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి. ఆయన ఎక్కడ ఉన్నా తన మాటలతో నవ్వులతో ఆ ప్రాంతాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చేస్తారు. ఆయన రాజకీయ ప్రసంగాల్లో తరచుగా వాడే పాలమ్మిన పూలమ్మిన డైలాగు సోషల్ మీడియాలో ఎంతటి ఆదరణ పొందాయో అందరికీ తెలిసిందే. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఆయన తన గతాన్ని గర్వంగా చెప్పుకుంటారు. అదే ఉత్సాహాన్ని ఇక్కడ ముగ్గుల పోటీల్లో కూడా ప్రదర్శించారు. తనపై వచ్చే సెటైర్లను కూడా సరదాగా తీసుకునే మల్లారెడ్డి స్థానిక కమ్యూనిటీతో మమేకం అమలడంలో ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా తనదైన పంచ్ డైలాగులతో సందడితో అందరినీ నవ్వించే మల్లారెడ్డి ఈ ముగ్గుల పోటీలో కేవలం అతిథిగానే పరిమితం కాలేదు. పోటీలో పాల్గొన్న మహిళా మనులను ఉత్సాహపరుస్తూ స్వయంగా తను రంగంలోకి దిగారు. ముగ్గు పిండి పట్టుకొని స్వయంగా నేలపై ముగ్గు వేసి అక్కడ వారిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే ముగ్గు వేయడం చూసి అక్కడి మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవడంలో మల్లారెడ్డి ఎప్పుడు ముందుంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ముఖ్యంగా మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు చక్కని వేదికలని కొనియాడారు. లోగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతుంటే పండుగ కళ ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నిర్వాహకులు ఆకిటి నవీన్ రెడ్డిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన మూలాలను గుర్తు చేస్తాయని అన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి ముగ్గు వేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.